హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి అభ్యసనం అర్థం, భావన, స్వభావం, రకాలు, అభ్యసనం లక్షణాలు, అభ్యసనం రేఖలు, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. అభ్యసనానికి అవసరమైనంత స్థాయిలో శారీరక పెరుగుదల, మానసిక పరిపక్వతతో పాటు ఈ క్రింది వాటిలో ఏమి ఉండాలి? ఆన్సర్ సంసిద్ధత. ఎవరి ప్రకారం అనుభవం వలన వ్యక్తి ప్రవర్తనలో కనిపించే శాశ్వతమైన మార్పే అభ్యసనం. ఆన్సర్ క్రో అండ్ క్రో. ఏడవడం, నవ్వడం, విస్మయం చెందడం మొదలైనవి ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ పరిపక్వత వలన వచ్చు మార్పులు. అభ్యసన ప్రక్రియలో లేని దశ ఏది? ఆన్సర్ ఉపయోగము. అవగాహన పొందటం, ధారణ, స్మృతి, ఆలోచన, ప్రత్యక్షం వంటివి ఏ అభ్యసన దశలో ఉంటాయి? ఆన్సర్ ప్రక్రియ. సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, కంప్యూటర్ కీబోర్డ్ నేర్చుకోవడం మొదలైనవి ఏ అభ్యసనానికి ఉదాహరణగా చెప్పవచ్చు? ఆన్సర్ చలనాభ్యసనం. ఈత శిక్షణ పొందిన తర్వాత నీటిపై తేలగలుగుట మరియు ఈదగలుగుట డాష్. ఆన్సర్ అంత్య ప్రవర్తన. అభ్యసన లక్షణంకు సంబంధించి సరికానిది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ అభ్యసనానికి సంచిత స్వభావం ఉండదు. శ్రీను, పార్థు, స్వప్న ఇలా అందరిలోనూ అనుభవాలు మార్పులను తెస్తుంటాయి అని వివరించే అభ్యసన లక్షణం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ అభ్యసనం సార్వత్రికం. వ్యక్తిలో డాష్ ఉంటేనే అభ్యసనం సాధ్యమవుతుంది. ఆన్సర్ పరిణితి. ప్రేరణ, ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియే అభ్యసనమని అన్నవారెవరు? ఆన్సర్ డి బోజ్. కారుకు, జీపుకు మధ్య భేదాన్ని గుర్తించడం అనేది ఏ రకమైన అభ్యసనం? ఆన్సర్ విచక్షణ అభ్యసనం. శిశువు 3 నెలలు నిండేసరికి తలను నిలపగలగడం, 6 నెలలు నిండేసరికి కూర్చోగలగడం, 9 నెలలు నిండేసరికి నిలబడగలగడం మొదలైనవి డాష్. ఆన్సర్ పరిపక్వత వలన వచ్చు మార్పులు. అభ్యసన లాక్షణిక రేఖలో ఎలాంటి ప్రగతి లేకుండా అభ్యసనం ఆగిపోయిందా అని వ్యక్తికి అనిపించే దశ ఏది? ఆన్సర్ పీఠభూమి దశ. అభ్యసనాన్ని ప్రభావితం చేసే అతి ముఖ్యమైన అంశం ఏది? ఆన్సర్ అవధానం. ఒక కోర్సు కొద్ది రోజుల తర్వాత ఉత్సాహం, ప్రేరణ, అభిరుచి, ఆసక్తి కొంత తగ్గిపోవడం వలన ప్రారంభంలో కంటే అభ్యసన ప్రగతి
కొంచెం నెమ్మదిగా ఒడిదుడుకులతో ముందుకు సాగే అభ్యసన లాక్షణిక రేఖా స్థాయి డాష్. ఆన్సర్ చాంచల్య దశ లేదా ప్రగతి తక్కువ దశ. ఒక కోర్సుకు సంబంధించి విద్యార్థి యొక్క అభ్యసన ప్రగతి మొదట కొంత నెమ్మదిగా, కొంతకాలం వేగంగా, తిరిగి మరలా నెమ్మదిగా, కొంతకాలం వేగంగా ఇలా కొనసాగినట్లయితే అలాంటి అభ్యసనాన్ని సూచించే రేఖలను ఏమంటారు? ఆన్సర్ ఎస్ ఆకార రేఖలు. అభ్యసన ప్రక్రియ ఎన్ని దశలుగా జరుగును? ఆన్సర్ 3. మత్తు పదార్థాలు సేవించిన వ్యక్తుల ప్రవర్తనలో మార్పు, జబ్బు వచ్చినప్పుడు ప్రవర్తన, అలసటకు గురైన వ్యక్తిలో మార్పు మొదలైనవి డాష్. ఆన్సర్ తాత్కాలిక మార్పులు. ఉపాధ్యాయుని పాఠం విన్న విద్యార్థులలో కొందరు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవడం దీనిని వివరించే అభ్యసన లక్షణం. ఆన్సర్ అభ్యసనంలో వైయక్తిక లక్షణాలుంటాయి. పరిపక్వత అనున్నది జీవి యొక్క జన్యు పాటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం మార్పులు వస్తాయి అని అన్నవారెవరు? ఆన్సర్ క్రైగ్. ఏ దశలో అభ్యసన సామర్థ్యం అధికంగా ఉంటుంది? ఆన్సర్ బాల్యదశ. ఐస్ క్రీమ్ తినేందుకని, పెన్ను రాయడానికని, పుస్తకం చదవడానికని రమేష్ అనే విద్యార్థి తనంతట తాను తెలుసుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసనం ఏది? ఆన్సర్ ప్రత్యక్ష అభ్యసనం. దీనిని అభ్యసన లాక్షణిక రేఖలో 4వ దశగా చెప్పవచ్చు. ఆన్సర్ ద్వితీయ స్ఫూర్తి. అభ్యసనం కింది దేనిపై ఆధారపడదు? ఆన్సర్ అనువంశికత. అభ్యసన రకాలలో ఏది క్లిష్టమైనదిగా పరిగణిస్తాము? ఆన్సర్ సమస్య పరిష్కార అభ్యసనం. అభ్యసనం అనగా సహజ పరిణితితో, తాత్కాలిక మార్పులతో నిమిత్తం లేకుండా వ్యక్తి అనుభవం వలన అంతర్గత ప్రవృత్తులలో వచ్చు శాశ్వతమైన మార్పు అని అన్నవారెవరు? ఆన్సర్ హిల్గార్డ్. ఈ క్రింది వానిలో అభ్యసన ప్రక్రియ సోపానం కానిది ఏది? ఆన్సర్ లక్ష్యాన్ని సాధించుకోవడానికి ప్రయత్నించకపోవడం. ఇవి స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఇవ్వబడతాయి. ఆన్సర్ అసంకల్పిత ప్రతీకార చర్యలు. పరిపక్వత అనున్నది జీవి జన్యు ప్రభావాల సంకలనం. ఇది స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని అన్నవారెవరు? ఆన్సర్ గెసెల్.
అనుభవం ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో సాపేక్షంగా కలిగే స్థిరమైన శాశ్వతమైన మార్పును అభ్యసనం అంటారని అన్నవారెవరు? ఆన్సర్ బెన్హార్డ్. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం ఎన్ని సంవత్సరాల తర్వాతనే రాత పని ఇవ్వాలి? ఆన్సర్ 5 సంవత్సరాల తర్వాత. 1, 4, 9, 16, 25 అనే సంఖ్యలు వర్గంగల సంఖ్యలు అని గ్రహించే అభ్యసనం ఏది? ఆన్సర్ భావనాత్మక అభ్యసనం. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలలో శారీరక సంబంధ కారకం కానిది ఏది? ఆన్సర్ అభిరుచి. శిశువు వస్తువును చూసి పోల్చుకొని ఆ వస్తువుకు పేరు పెట్టి తెలపడం అనేది ఏ అభ్యసనం? ఆన్సర్ శాబ్దిక అభ్యసనం. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.